బెట్టింగ్ అంటే మీరే నేను బెట్టింగ్ వేసి మోసపోయాను అని అన్నారు కదా! అసలు మీకు యాంటీ బెట్టింగ్ ఈ సర్విస్ చేయాలి అన్న థాట్ ఎలా వచ్చింది? అసలు అంటే లైఫ్‌లో మీకు నిజంగా జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఏంటి అది? నేను ఇట్లనే సేమ్ ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌ని జూషిన. వాళ్ళ పేరొద్దు. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌ని జూషిన. అప్పుడు మనం ఏంది ఆడుకునే టైమ్ పాస్ జేసేటోళ్ళమే. సో, చూస్తుంటే రీలొచ్చింది. అరే! వచ్చినాయిరా పైసలు. నేను గూడా వీళ్ళలానే వచ్చినాయిరా పైసలు అని జెప్పి 2 మంత్స్ ఆడిన. పోయినాయి. లాస్ అయినా. సర్టెన్ అమౌంట్ లాస్ అయినా. లాస్ అయినాక ఇంట్లో అడిగితే ఇస్తారు. బ్లైండ్‌గా ఇచ్చేస్తారు. ఎందుకురా అంటే ఇట్లా లాస్ అయినా అంటే వాళ్ళకి వాళ్ళు స్ట్రగుల్‌గా ఫీల్ అయితారు. అయ్యో! నా కొడుకుని ఇంత చదివిపిచ్చి ఇంత ప్రాజెక్ట్‌ని చేస్తే వీడు ఇట్లా లాస్ అయిండా? ఎవడో ఏదో చదువురాని ఏదో ముందు వీడు ఇట్లా లాస్ అయిపోయిండా వాని మాటలు విని అని వాళ్ళకి ఎక్కడ మైండ్‌లో ఉంటదో ఎందుకు నాది నేను కష్టపడతా వాళ్ళకి ఎందుకు నేను బర్డెన్ అవ్వాలి అని చెప్పి బండి తెచ్చుకున్న ర్యాపిడో కొట్టిన ఖతం. అప్పు తీసుకొచ్చిన అమౌంటే అది మళ్ళా. అది రీపే చేసే ముందు నా దగ్గర అమౌంట్ ఉంది కదా! వాళ్ళు ఇట్లనే పైసలు ఇచ్చేసిర్రు కదా! నేను కూడా ఇచ్చేద్దాం అనుకున్నా. సో, నా దగ్గర 500 నోట్స్ ఉండే. పక్కనే పెట్రోల్ బంక్‌లో పోయి అన్న 100 నోట్లు ఇయ్యి అన్న. ఈ 500 ఇస్తే ఎక్కువ కనబడాలన్న. ఇక మరి ఏం చేస్తాం తప్పదు. మన దగ్గరేమో ఎక్కువ పైసలు లేవాయె. ఖతం. సరే అని చెప్పి అన్ని పెట్రోల్ బంకులు మా ఊర్లోనే పెట్రోల్ బంకులు 2, 3 ఉంటే అవి మొత్తం తిరిగిన. మొత్తం 100 నోటే వాళ్ళ దగ్గర లేకుండా వాళ్ళ దగ్గర బతిమిలాడి తెచ్చుకున్నా అన్ని డబ్బులు. తెచ్చుకొని మొత్తం ఇసిరేసి రీల్ చేసిన. సో, ఇట్లా బెట్టింగ్‌లలో రావు. నా వంతుగా నేను చేద్దాం. సరే నాకున్న 200 మందిని చూసినా చాలు అనుకున్నా అంతే. ఆ 200 మంది కోసమే చేసిన నేను. వావ్! ఎక్కువ అనుకోలే. కానీ అది 2,000,000 దాటింది. నా దాంట్లో 2,000,000 దాటింది. ఒక 200 మంది అప్‌లోడ్ చేసిర్రు దాన్ని. వేరే ఛానెల్స్. వావ్! సూపర్. వేరే ఛానెల్స్ అప్‌లోడ్ చేసి నిన్న నైట్ పోస్ట్ చేస్తే ఇప్పుడు 800K దాటింది వ్యూస్. సో, ప్రజలకు ఉపయోగపడే రీల్. అంతే. అక్కడికి అయిపోయింది అనుకున్నా. అయిపోయింది అనుకున్నాక మా ఫ్రెండ్స్ ఉండి అవేర్‌నెస్‌లు చెయ్యి. సో, ఇలాంటి అవేర్‌నెస్‌లు చేస్తే ఏందంటే నీకు ఫేమ్ రాకపోవచ్చు, ఏం రాకపోవచ్చు. కానీ జనాలు బయట ఉంటారు. ఇప్పుడు కొన్ని ఉన్నాయి. ముగ్గురు జాయిన్ అవ్వండి. నేను జాయిన్ అయ్యా. నెట్వర్క్ మార్కెటింగ్. అది. అది పెద్ద అది ఎట్లా అంటే సక్సెస్ అయిన వాళ్ళు మొత్తం కూడా షార్ట్ టర్మ్ సక్సెసే. అంటే ఇప్పటి మంది స్కామ్ అని చెప్పాలి ఓపెన్‌గా అది. అది స్కామే. కానీ అందులో సక్సెస్ అయినామని కొంతమంది విర్రవీగుతారు. వాళ్ళు ఏంటంటే షార్ట్ టైమ్ ఇన్వెస్టర్స్. అప్పుడు అది ఎంటర్ అయినప్పుడు నువ్వు ఇన్వెస్ట్ చేస్తే నువ్వు కింగ్ అక్కడ. కానీ కొంచెం లాగ్ అయిన కొద్ది దాంట్లో ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే ఎక్కువ వస్తారో అది స్కామ్. ఓపెన్ స్కామ్ అయిపోతుంది అప్పుడు. నువ్వు ఇన్వెస్టర్స్ తక్కువ ఉన్నప్పుడే అది నీకు రిటర్న్స్ ఇస్తుంది. సో, నువ్వు సక్సెస్ అయినప్పుడే నీ ద్వారా ఇంకో 10 మంది జాయిన్ అవుతారు. దాని మీద ఒక రీల్ చేసిన. ఇట్లుంటారా ఇట్లా రా మీరు నమ్మద్దురా భయ్ మీ ఇంట్లోనే నేను మోసం చేస్తాడు నువ్వు నమ్మద్దు ఇలా అని చెప్పి అట్లా తీసిన. దాని తర్వాత అనాథ ఆశ్రమాలు ఉన్నాయి. బర్త్డే కానీ ఏదన్నా ఈవెంట్స్ కానీ మీకు ఒక మంచి రిసార్ట్ చూపిస్తున్నా అని చెప్పి అనాథాశ్రమాన్ని చూపించిన. వీడికి వచ్చి చేసుకుంటారా బర్త్డేలు వాళ్ళకి కూడా మనసులో ఆనందం ఉంటుంది కదా నాకు ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇంకా అని. సో, అట్లా కొంచెం కైండ్ హార్టెడ్ గా ఇట్లా పోతూనే ఉన్నాం ముందుకి. అండ్ ఈవెన్ తో సొసైటీ ఏంటంటే నా రీల్స్ ఏదైనా మోటివేషన్ వస్తే స్కిప్ చేస్తున్నారంట. నాకు ఒక 2-3 చెప్పారు నీ మోటివేషన్ రీల్ వచ్చుతానే ఏందిరా ఈ సోది అని స్కిప్ చేస్తున్నారు. మోటివేషన్ ఇస్తే సోది అంటున్నారు సొసైటీ. అదే బోల్డ్ కంటెంట్ తో ఒక అమ్మాయిని అక్కడ పెట్టి హాఫ్ డ్రెస్సెస్ తో ఒక అమ్మాయిని పెట్టి తిట్టిరు అనుకోండి ట్రోలింగ్ చేసారు అనుకోండి ఇట్లా చూస్తారు రిపీటెడ్ గా చూస్తారు ఏం తిట్టిండు వీడు అని. ఇప్పుడు ఇన్‌స్టా ఓపెన్ చేస్తే నడిచేది 2 ట్రెండింగ్ ఏంటి అంటే ఒకటి 'అదిదా సర్ప్రైజ్' సాంగ్ ఇంకొకటి బెట్టింగ్స్ గురించి. ఆ 'అదిదా సర్ప్రైజ్' గురించి మన సందీప్ మాస్టర్ వాళ్ళ వైఫ్ జ్యోతిరాజ్ గారు ఒక రీల్ కంటెంట్ పెట్టారండి మాట్లాడుతూ. చాలా చెప్పారనిపించింది. బీయింగ్ ఏ డాన్సర్ అంటే ఇప్పుడు సెలబ్రిటీ పొజిషన్‌లో ఉన్న వాళ్ళు ఏ స్టెప్ అయినా చెయ్యి. ఎంత నెగెటివ్ ట్రోల్ అన్నా కానీ ఫ్యూచర్ ఉన్నది నెగెటివ్‌కే. వాళ్ళకి ఏ ఫరక్ పడదు. నువ్వు ఏజ్‌లో ఉన్న అమ్మాయివి. రేపో మాపో నీకు పెళ్లవుతుంది. మీ పేరెంట్స్ చూస్తారు, రిలేటివ్స్ చూస్తారు, నైబర్స్ చూస్తారు. నువ్వు సెలబ్రిటీ పొజిషన్‌లో లేవు. ఏదొచ్చినా ఫేస్ చేయడానికి, ఆన్సర్ చేయడానికి. సో, నిన్ను అనాలి అని అంటే పేరెంట్స్‌ని క్వెషన్ చేస్తారు కదా! అమ్మాయిలు కూడా అసలు మినిమమ్ సెన్స్ లేకుండా ఇష్టానికి డాన్సులు చేస్తున్నారు. ఆ రీల్ రాగానే కింద ఫస్ట్ కామెంట్ చేసిన. సో, ఐ యామ్ వెయిటింగ్ టు సీ మై ఇన్‌స్టా నిబ్బీస్ హూ ఆర్ రెడీ టు డూ దిస్ స్టెప్ అంటున్నారు. అదిదా సర్ప్రైజ్ స్టెప్ అదే. అంటే వాళ్ళు ఆ స్టెప్ సేమ్ అదే స్టెప్ ఇన్‌స్టాలో ఉన్న నిబ్బీస్ ఎంతమంది చేస్తారో నేను చూడడానికి రెడీగా ఉన్నా అని ఒకటి పెట్టిండు. అంటే ఎంత క్యూరియాసిటీతో ఉన్నారు వాళ్ళు ఇలాంటి రీల్స్ చూడాలి అని. అదే దీస్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఏదైతే ఉందో దీనికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అరే బతుకు బాగుంటదిరా ఇది చెయ్యండిరా ఇది ఇలా పాటించండిరా మీ లైఫ్ ఇది నాశనం చేసుకోవద్దని మంచి చెప్పే వాళ్ళకి ఎక్కదు. ఈవెన్ తో నేను థియేటర్స్ లో కూడా యాడ్ అయిపిస్తున్నాను. నేను ఏం చెప్పాలా థియేటర్స్ లో కూడా అయితే వీళ్ళు రీల్స్ స్కిప్ చేస్తున్నారని నాకు తెలిసింది. ఈ నా కొడుకులు ఎట్లయితే వదిలా సచ్చినట్టు నా రీల్ చూడాల్సిందే అని చెప్పి నేను థియేటర్ లో యాడ్ ఇచ్చిన. మంచి పని చేశారు. యాడ్ కి డబ్బులు బాగా అవుతాయి. థియేటర్ కి సెన్సార్ ఉంటది పెద్ద పంచాయతీ అది. దాంట్లో ఫస్ట్ డ్రగ్స్ గురించి మాట్లాడదాం. గంజాయిని నిరోధించండి ఇట్లా వాడొద్దు మనం అది ఇది అని చెప్దాం అనుకున్నాం. సెన్సార్ అన్నారు. ఒక ప్రజలకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా కూడా థియేటర్ ద్వారా మనం ఇవ్వలేమంట. ఒక గవర్నమెంటే ఇవ్వాలంట.
ఏంటండి సెన్సార్? నాకు అర్థం కాదు. చేసే పాడు పనులన్నీ చేసిన వాటికి సెన్సార్ సెన్సార్ ఉండదు. వై గవర్నమెంట్ విల్ డూ దిస్? అంటే అదే కదా మంచి నేను చెప్పినప్పుడు ఏమంటున్నా గంజాయి అనే వర్డ్ ఇస్ దట్ రాంగ్ వర్డ్? లేదు. కాదు, ఓపెన్ గా థియేటర్స్ లో, ఓపెన్ గా మూవీస్ లో సెక్స్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నప్పుడు గంజాయి అనే వర్డ్ సెన్సార్ ఎందుకు వస్తుంది? అదే మంచి చేయడానికి వెళ్ళే వాళ్ళని బతకనివ్వరు, మంచి చెప్పే వాళ్ళని బతకనివారు. బతకనివ్వరు, ఇప్పుడు అదే వాళ్ళకి కదా చూపియరు. నా దగ్గర మెసేజ్ కూడా ఉన్నాయి ఆ థియేటర్స్ వాళ్ళకి నేను పంపించినవి. అన్న ఫస్ట్ ఇది రిజెక్టెడ్, సెకండ్ ఇది ఇంకొకటి రిజెక్టెడ్, థర్డ్ ఏమని చెప్పాల్సి వచ్చిందంటే అన్న నేను మీ ఇన్ఫ్లుయెన్సర్ 2.0 ఏది చెడుదారులు పట్టకండి, యువతకి చెప్తున్నా క్లియర్ గా, చెడుదారులు ఏవి పట్టకండి, ఇవి చూసి మోసపోకండి, మంచి దారిలో నడవండి, మీ బంగారు జీవితాలను నాశనం చేసుకోకండి అని చెప్పాల్సి వచ్చింది. అదే ఒకవేళ సెన్సార్ కనుక లేకపోతే Is that ఉన్నది ఉన్నట్టు effective నీట్ గా అంటే? చెప్పేటోని నేను. అదే కదా, అది ఎఫెక్టివ్ ఉంటదా అంటే? ఎక్కుతుందా అంటే? ఎఫెక్టివ్ ఉండదు. బీయింగ్ ఏ యాంకర్ నువ్వు సాఫ్ట్ గా మాట్లాడొచ్చు కదా అంటారు. ఇది ఇంత ఎఫెక్టివ్ గా మాట్లాడకపోతే చూసే వాళ్ళకి అర్థం అవుతుందా దట్ పెయిన్ ఇన్సైడ్? అర్థం కాదు. అదే చెప్తున్నా కదా, నేను డబ్బులు పెట్టడానికి రెడీ. నేను ప్రమోషన్లకి యాక్చువల్గా నేను ఇప్పుడు రివీల్ చేస్తున్నా, ఒక ప్రమోషన్ కి 10 నుంచి 15,000 తీసుకుంటా. 10 నుంచి 15,000, 20,000 కూడా తీసుకున్నా నేను. కానీ నేను ఈ బెట్టింగ్ యాప్ థియేటర్ లో రావాలి అని నాకు ప్రమోషన్ లేవు, నా దగ్గర డబ్బులు లేవు. సో నేను ఏంటంటే 3,000కే ప్రమోషన్ చేస్తున్నా, ప్రమోషన్ లేని అనే స్టేజ్కి వచ్చిన. ఫర్ ఏ వీక్, ఒక వీక్ 3,000కే ప్రమోషన్ చేస్తాను, క్యాంపింగ్ తీసుకొచ్చిన. సో అట్లా వచ్చిన ప్రమోషన్ అమౌంట్ ఉంటాయి కదా, అందులో కూడా కొన్ని సెలెక్టెడ్ చేస్తా, అన్ని చేయను నేను. మళ్ళీ ఏదైతే కరెక్ట్ ఉంటుందో అవే చేస్తా, అన్ని ప్రమోషన్లు అస్సలు చేయను, అన్నీ యాక్సెప్ట్ చేయను. అందులో కొన్ని సెలెక్ట్ చేసుకొని దీనికి అయ్యే ఖర్చు మనం ఆ ప్రమోషన్ చేసి ఆ అమౌంట్ తీసి అటు ఇచ్చేసిన. తప్పదు ఇంకా. అక్కడ నా పేరు పడిపోయింది, 3,000కే వేస్తున్నావు ఏందిరా, నా పేరు పడిపోయింది, నా ఫేమ్ పడిపోయింది, ఎన్నన్నా పోని. సిన్స్ అది ఒక్కనికన్నా మెసేజ్ ట్రై ఫార్వర్డ్ అయితే చేస్తున్నారు సొసైటీకి అంతే. మంచి చేయడానికి. చేస్తూనే ఉన్నా. కానీ మనం చాలా మూవీస్ చూసాం, సొసైటీకి మంచి చేద్దామని వచ్చే హీరో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు. మర్డర్ అటెంప్ట్ ఫేస్ చేయాలి, ఎక్కడి నుంచి ఏ థ్రెట్ వస్తుందో తెలియదు. ఇట్లాంటి కైండ్ ఆఫ్ బ్లాక్ మెయిలింగ్స్ కానీ థ్రెట్స్ కానీ మీరు ఏమైనా ఫేస్ చేశారా? ఉన్నాయి థ్రెడ్స్. అంటే ఎందుకు లేదు, బెట్టింగ్ యాప్ విషయంలో థ్రెడ్స్ వస్తున్నాయి నాకు. అంటే అవసరం లేదా డిలీట్ చేసి, అది అది ఎవరో తెలియదు, అది యాప్ వర్షన్ తెలియదు, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ వర్షన్ తెలియదు, ఎటు నుంచి వస్తుందో తెలియదు. ఇక దీని గురించి మాట్లాడుకుంటే ఈ యాప్స్ మీరు ఎట్లా అంటే, ఈ యాప్స్ మనం ఇప్పుడు తొలగియలేం. ఇది చాలా ఎట్లా అంటే సబ్జెక్ట్ బాగా డెప్త్ సబ్జెక్ట్ ఈ బెట్టింగ్ యాప్స్ అనేది. ఈ కైండ్ ఆఫ్ స్కామ్స్ ఎట్లా అంటే వీళ్ళు ఒక సింగిల్ హోల్డర్, ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీతోనే స్టార్ట్ అవుతుంది బెట్టింగ్ యాప్ అనేది. మీకు తెలియదు, అది 1 lakh ఉంటే చాలు. ఇప్పుడు ఇంటికి పోయేలోపు 50 లక్షలు మీ చేతిలో ఇచ్చి నేను పంపించగలను ఈ హాఫ్ డేలోనే. హౌ అంటే ఏముంది, ఒక ₹1,00,000 ఉంది నా దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒక యాప్ డెవలపర్ ఉన్నాడు, వాడికి నేను పంపిస్తే ఒక 50,000, మా ఒక యాప్ క్రియేట్ చేయరా, ఇట్లా బెట్టింగ్ యాప్, ఈ కలర్ ట్రేడింగ్ ఆర్ ఏదైనా చిన్న యాప్ ఒకటి క్రియేట్ చేయి అని చెప్తా. వాడు సరే చేస్తా అని చెప్పి చేసిస్తాడు. లేకపోతే వాళ్ళ దగ్గర స్పేర్లు ఉన్నా ఉంటాయి, ఇటువంటి చెప్పలేము, వీళ్ళు రెడీగా పెడతారు. ఇప్పుడు రెడీ ఉన్నాయి అవి కొన్ని. అవునవును. వాడు నీకు ఒక యాప్ అమ్మేస్తాడు, ఇస్తాడు, పేమెంట్ అంతా ఉంటుంది అందులో యాప్లోనే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏం చేస్తాడంటే, ఇంకొక 50,000 ఉన్నాయి వీని దగ్గర, ఇన్ఫ్లుయెన్సర్లను పడతాడు. ఒక 5 ఇన్ఫ్లుయెన్సర్లను పడతాడు, మనిషికి 10,000 ఇసురుతాడు. ఈ 10,000 ఇసురుతాడు మనిషికి 5 ఇన్ఫ్లుయెన్సర్లకి. వాళ్ళు ఒక మనిషికి ఒక 1,000 మంది జాయిన్ అయినా వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది కదా, 1,000 మంది అయ్యారు, 5కి 5,000 ఇంటూ వాళ్ళు ₹1,000 డిపాజిట్ చేసిన చాలన్నా 50 లక్షలు ఆడినాయి. యాప్ డిలీట్, తెల్లారి యాప్ డిలీట్ చేసేస్తాడు, వానికి అవసరం లేదు, అది నేను క్రైమే చేయలే. వైట్ షర్ట్ వేస్తాడు, బయట తిరుగుతాడు ఆ 50 లక్షలు పట్టుకొని. ఏం చేస్తావు నువ్వు? ప్రూఫే లేదు యాప్ ఉన్నట్టు, ఉండదు, యాప్ ఉన్నట్టు ప్రూఫే లేదు అక్కడ. పైసా మాత్రం మీ దగ్గర ఉంది, పైసా వచ్చి పడింది మీ దగ్గర, కానీ యాప్ ఉన్నట్టు అసలు హిస్టరీయే లేదు, ప్రూఫే లేదు. అవి ప్లే స్టోర్ లో దొరకవు యాప్స్. రండి టెలిగ్రామ్ లింక్ రండి, టెలిగ్రామ్ లో జరిగే అది యాప్ అనొద్దు, దాన్ని మాఫియా లాగా యూజ్ చేసే జనాలనే అనాలి కూడా. అది ఎంత స్కామ్స్ ఉన్నాయి దాంట్లో, ఏ లింక్ ఓపెన్ చేస్తే ఏమైతుందో అర్థం కాదు. ఒక్క లింక్ నొక్కినా మీ ఫోన్ మొత్తం హ్యాక్ అయిపోతుంది. అవి నాకు చేయవచ్చు. టెలిగ్రామ్ ఒకప్పుడు స్టిక్కర్స్ బాగా వచ్చేవి, దాని గురించి వాడేవాళ్ళం. ఎప్పుడైతే ఇవి స్టార్ట్ అయ్యాయో అప్పుడు అకౌంట్ డిలీట్ చేసి ఇంక ఇప్పుడు దగ్గర ఒక 7-8 ఇయర్స్ అవుతుంది. అవును, యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్సర్ ఏదైనా బెట్టింగ్ ప్రమోషన్ చేసిరంటే ఫస్ట్ ప్రజలు వీడు ఎందుకు ఇట్లా పక్కదో పట్టిస్తున్నాడు అనే థాట్ రావట్లే, పైసలు వస్తున్నాయి అనే థాట్లోకి వెళ్తున్నారు. ఫస్ట్ వీడు చెప్పింది కరెక్టా కాదా, తప్పైతే వీడిని అన్ఫాలో చేసి రిపోర్ట్ చేద్దాం, బ్లాక్ చేద్దాం అనే అసలు ఆ కాన్సెప్ట్ లోనే ఆలోచించట్లే. అండ్ ఇప్పుడు సజ్జనర్ గారు స్పెషల్ ఇట్లా ఫోకస్ చేసి దీని మీద పోరాడుతున్నారు. అండ్ ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి, తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్లకి లేదా రీల్స్ లో వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్లు అందరికి మెసేజ్ చేస్తూనే ఉన్నారు, ప్లీజ్ డూ ఏ వీడియో రిగార్డింగ్ దిస్ అని. కానీ ఇట్లా ఎన్ని చేసుకుంటూ పోయినా
80% నిర్మూలించగలం కానీ ఇంకా 20% రిమైనింగ్ స్టిల్. చాలు కదా! ఒక చిన్న మొక్క మళ్ళీ వృక్షం అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు జరుగుతుంది కదా. ఇప్పుడు నువ్వు ఇంత చేస్తున్నా, ఇంత ఎఫెక్టివ్ గా పోరాడుతున్నా, నిన్న 11 మంది, మొన్న ఒక్కరు, దానికి ముందు ఆంధ్రాలో ఒక్కరు, ఇన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ అయినా స్టిల్ ఈ రోజు అప్లోడ్ అయ్యే రీల్ ఈ రోజు ఈవినింగ్ మళ్ళీ అప్లోడ్ అవుతూనే ఉంటది. భయం లేదు. ఈ రోజు లేటెస్ట్ మార్నింగ్ వచ్చిన న్యూస్ కదా, శ్యామల, యాంకర్ విష్ణు, సుప్రీత వీళ్ళందరూ కూడా ఉన్నారు అని. అంటే వీళ్ళకి ముందే నోటీస్, ఓకే మేము కూడా ఇది ప్రమోట్ చేసాం కాబట్టి ముందే సారీ చెప్పేద్దామని పీపుల్ కి సారీ చెప్పేస్తున్నారు వచ్చి. అది నన్ను చాలా మంది అడిగారు. ఏమని అడిగారు అంటే, అన్న ఇలా వాళ్ళు తప్పు చేసినామని చెప్పి వచ్చారు, సుప్రీత రీతు చౌదరి వచ్చారు, దండం పెట్టారు, ఇప్పటికైంది తప్పు సార్. వాళ్ళు ఎంత ట్రెడిషనల్ గా ఉన్నారు కూడా అందులో కనబడుతుంది రీల్స్ లా. మహా ట్రెడిషనల్ గా ఉన్నారు. ట్రెడిషనల్ గా పద్ధతి మాటలు మాట్లాడుతా అంటే ఒక్కొక్కరు జీర్ణించుకోలేకపోయారు. అది చెప్పేదైనా సాంప్రదాయబద్ధంగా చెప్తే ఓకే వదిలే అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళు అదే అదే పాష అదే యాటిట్యూడ్ తో వచ్చారు. అదే యాటిట్యూడ్ తో వచ్చి మాట మాత్రమే మనది అంటే మన కోసం వాళ్ళు సేవ్ కావడానికి దండం సార్ మన తప్పైంది ఇంకోసారి చేయమని చెప్పారు. అది చూసిన వాళ్ళు ఇంకా సగం మందికి కోపం వచ్చి నిన్న వాళ్ళ ఓన్లీ ఆ సుప్రీత వాళ్ళ రీల్సే ఒక 20 మంది నాకే షేర్ చేశారు. ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్ నాకే 20 మంది షేర్ చేస్తే సజ్జనార్ గారికి ఎంతమంది షేర్ చేస్తుంటారు ఆ రీల్? చాలా మంది. సార్ ఇది తప్పు అంటే వాళ్ళు తప్పు చేసారు, ఒప్పుకున్నారు, అయిపోయినట్టే సార్. మరి మేము లాస్ అయింది ఎట్లా? కొన్ని లక్షల మంది లాస్ అయ్యారు. సో గవర్నమెంట్ కూడా చూస్తూ ఊరుకోదు. ఆబ్వియస్లీ నిన్నటి మొన్నటి దాకా ఒక ఇంటి ఆడబిడ్డలాగా ట్రీట్ చేసిన యాంకర్ శ్యామల ఇప్పుడు ఆమె పొలిటికల్ లోకి వచ్చేసి పెద్ద నా అంత ఎక్స్పీరియన్స్ లేదు అన్నట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు కామెంట్స్ లో ఎలా వేసుకుంటున్నారు చూస్తున్నాం కదా. ఆమె పరిస్థితి ఏంటంటారు తర్వాత? అంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఇది అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ కూడా, నాకు ఆగక అడిగేసాను నేను. నాకు అర్థం కావట్లే. అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు చేసిన ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి. మేము చేయలేదు అనడానికి లేదు, అక్కడ చేసిన తప్పు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఒప్పుకోవాల్సిందే నెక్స్ట్. కానీ వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉన్నాయి అంటే ఏ శిక్షల మీద ఫైల్ అయినాయి, నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ ఏంది, బెయిల్ మీద బయటికి వస్తారా, వచ్చినాక ఎంతో కొంత డీవియేషన్ అయితే ఉంటుంది పక్క. ఒకప్పటికి ఇప్పటికి అంటే డీవియేషన్ అంటే వాళ్ళకున్న ఫేమ్ లో ఈ ప్రజలు ఉంటారు కదా, ప్రజలు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ తగ్గుతుంది. మెయిన్ థింగ్ అది ఒక్కటైతే చెప్పగలను. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళని నమ్మిన ప్రజలు ఇప్పుడు అదే నమ్మకంతో వీళ్ళని బ్లైండ్ గా ఫాలో అవ్వలేరు, వీళ్ళ మాటకు వాల్యూ ఇవ్వలేరు. వాళ్ళ మాటకున్న వాల్యూ అయితే పడిపోతుంది పక్క. సో నెక్స్ట్ టైం ఏదైనా మాట చెప్పినా కూడా వీళ్ళ మాటను నమ్మరు. అది ఒక సామెత ఉంటదండి, ఎగ్జాక్ట్ గా గుర్తురాట్లే కానీ, అన్ని కష్టాలు అన్ని గొడవలు దాటుకుని వచ్చి లాస్ట్ కి ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుని చచ్చిపోతాడు అన్న కైండ్ లో ఉంటుంది అనమాట సామెత అది. సో అలాగా మన ఈ భయ్యా సన్నీ యాదవ్ టైం ఎంత హార్డ్ వర్కింగ్ తో ఆయన కష్టపడి పైకొచ్చుంటే బైక్ మీద ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళి రావడం, ఆల్మోస్ట్ ఇండియా తరపు నుంచి ఆయనకు ఒక అవార్డు వెళ్ళే టైం కి ఎగ్జాక్ట్లీ అక్కడ ఉండాల్సిన వాడు 30 లక్షలకి కక్కుర్తి పడ్డా, లేకపోతే వాట్ ఆయన ఫేమ్ ని ఎందుకు నెగిటివ్ వేలోకి యూజ్ చేసుకుందాం అనుకుని మొత్తం ఇప్పుడు జైలు పాలయ్యాడు కదా. తొందరగా డబ్బులు వచ్చే కాన్సెప్ట్ అని చెప్పి ఇందులో ఉన్నారు. బట్ ది థింగ్ వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను తీసుకుపోతున్న సొసైటీ, నా వెనుకున్న ఫాలోవర్స్ అందరు కూడా సొసైటీ కిందికే, వీళ్ళందరినీ నాశనం చేస్తున్నాం అనే థాట్ లో వాళ్ళు ఆలోచించారో లేదో నాకు తెలియదు. కానీ ఆలోచించడం మన ఇన్ఫ్లుయెన్సర్ గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది. ఎగ్జాక్ట్లీ. అండ్ ది థింగ్ ఇప్పుడు ఏమైందంటే, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ అంటే సంపాదించుకోవడం కోసం చేసిన వాళ్ళు ఉన్నారు, సంపాదించుకోకుండా పూట గడవడానికి చేసిన ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారు ఇలా. ఇప్పుడు నా ఫ్రెండే, నాకు తెలిసినోడే, వాళ్ళ ఇంట్లో ఒకరికి బాగాలేదు, ఇక వాడే వాళ్ళ ఇంటికి పెద్దది, చూసుకోవడానికి పైసలు లేవు, హాస్పిటల్ తీసుకోవడానికి పైసలు లేవు. సిచ్యువేషన్ బెట్టింగ్ వాళ్ళు ఇచ్చారు ప్రమోషన్, నార్మల్ ప్రమోషన్స్ లేవు, బెట్టింగ్ వాళ్ళు వస్తుంది, మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, హాస్పిటల్ తీసుకెళ్ళడం చేసారు. సో సిచ్యువేషన్ డిపెండ్స్.